వెల్కమ్ టు TS24 న్యూస్. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వరద కాలువకు ఇతర ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద వరద కాలువను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ల ద్వారానే మిడ్మానేర్ రంగనాయక్ సాగర్, పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ తో పాటు వరద కాలువను నింపుతున్నారని తెలిపారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు 6, 8 ప్యాకేజీల నుంచి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తూనే మరోవైపు ప్రాజెక్టు కూలిపోయిందని, కాళేశ్వరాన్ని వాడకుండానే దేశంలోనే అత్యధిక పంటలను పండిస్తున్నామని రేవంత్ కొందరు మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లతో రిజర్వాయర్లు నింపుతున్నది నిజం, లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నది నిజం. అందుకే ఇవాళ వరద కాలువ దగ్గరికి వచ్చి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మేడిగడ్డకు సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేయాలని NDSA నివేదిక ఇచ్చిన బీఆర్ఎస్ పై పగతో సీఎం రేవంత్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ఇప్పటికైనా పిచ్చుకూతలు మానుకొని మిగిలిన కాల్వలు తవ్వి ఆయకట్టను పెంచాలని హితవు పలికారు. తమ హయాంలోనే 2052 కోట్లు ఖర్చు చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో మిడ్మానేర్ పనులు కేవలం 20% మాత్రమే జరిగాయని, తమ ప్రభుత్వ హయాంలోనే 1586 కోట్లు ఖర్చు చేసి 90% కాంక్రీట్ ఎత్తు పనులు, 100% గేట్ల పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. మరో 2000 కోట్లు ఖర్చు చేసి SRSP పునరుజ్జీవ పథకం కింద వరద కాలువను సజీవంగా మార్చామని వివరించారు. ఆ తర్వాత మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు పుట్కం రవీంద్రనాథ్ ఠాకూర్, ఎడ్ల అనిల్ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్ విజేతలకు బహుమతులు అందజేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని 500 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరగా పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ కర్ణుడు కాదని కుంభకర్ణుడని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కర్ణుడు మాట తప్పని వాడని, తన కవచ కుండలాలను సైతం దానం చేసిన త్యాగధనుడని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పేదల గుండెల మీద తన్నే దుర్మార్గుడని మండిపడ్డారు. ఖమ్మంలో పేదల ఇండ్లు కూలగొడుతుంటే ఆ విధ్వంసాన్ని చూసి బందోబస్తుకు వెళ్లిన ఒక ఎస్ఐ కన్నీళ్లు పెట్టుకునే వీడియో చూసి దేశమంతా చలించిన రేవంత్ రెడ్డి మాత్రం విషమెత్తు కూడా బాధపడలేదని విమర్శించారు. నిన్నగాక మొన్న లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలోకి నీళ్లు వదిలారు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందంటాడు. ఈ నిమిషానికి వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? ఇలా వరద కాలువలో నీళ్లు వచ్చినాయంటే, వరద కాలువ రిజర్వాయర్ గా మారిందంటే లక్ష్మీ పంప్ హౌస్ నడుస్తేనే కదా వరద కాలువలోకి నీళ్లు వచ్చినాయి. ఇలా వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్లవి. కేసీఆర్ గారు ఇలా ప్యాకేజ్ 6 గాని ప్యాకేజ్ 8 లో ఆ మోటార్లు పెట్టి టనల్ ను పూర్తి చేయడం ద్వారా వరద కాలువను రిజర్వాయర్ గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు వాడుతూ, కాళేశ్వరం మోటార్లు వాడుతూ, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేనే లేదు అయినా పంటలు పండుతున్నాయని ఒక చిల్లర మాటలు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా వరద కాలువలో ఉన్న నీళ్లు గాని, వరద కాలువ మీద ఆధారపడి పండుతున్న పంటలు ఇవి కాళేశ్వరమియా కావా అని నేను ఈ రోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా మీరు ప్యాకేజ్ 6 మోటార్లు కాళేశ్వరంలో భాగం, ప్యాకేజ్ 8 కాళేశ్వరంలో భాగం, మిడ్మానేర్ లో నింపిన నీళ్లు కాళేశ్వరంలో భాగం, అనంతగిరి, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ లో నింపిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు. ఈ రిజర్వాయర్ల కింద, ఈ ప్రాజెక్టుల కింద పండుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లతో పండుతా ఉన్నాయి. ఇలా కాళేశ్వరం అంటే ఒక 100 కాంపోనెంట్లు, 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు అన్ని కలిపితే కాళేశ్వరం. ఇవన్నిటి కూడా నడుస్తా ఉన్నాయి. వాటి కింద బంగాళాఖాతంలో పంటలు పండుతా ఉన్నాయి. కానీ నువ్వు ఇవాళ కాళేశ్వరం లేకుండానే వరి పంట దేశంలో అత్యధిక పండించిన అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. ఇది నీ ప్రభుత్వం రాకముందే చరిత్ర తిరగరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2022 సంవత్సరంలోనే దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రంగా ఈ తెలంగాణను మలిచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక చర్యలు చేపడుతోంది. రైతుల పంట సాగులో ఆర్థిక సాయంతో పాటు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద సబ్సిడీపై రైతులకు కావాల్సిన వ్యవసాయ యంత్రాలను అందజేస్తోంది. అయితే వ్యవసాయ యాంత్రీకరణలో పారదర్శకత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వానాకాలం సీజన్ 2026 ముందస్తు ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం యంత్రాల కొనుగోలుపై ఇచ్చే
ఇచ్చే 40% సబ్సిడీని కంపెనీలకు అందజేస్తున్నారు. అయితే ఆ విధానానికి ఇకపై స్వస్తి చెప్పాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. ఇక నుంచి వ్యవసాయ పనిముట్లపై ఇచ్చే సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా విద్యుత్ ఖర్చును తగ్గించేలా చర్యలు చేపట్టనున్నారు. తొలుత కొండారెడ్డిపల్లి, జలంపేటలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఆ తరువాత మొదటి దశలో 1600 రైతు వేదికలకు విస్తరించాలని రెడ్కో సంస్థకు మంత్రి తుమ్మల సూచించారు. విత్తనాల దగ్గర నుంచి ఎరువుల వరకు అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువులు, పచ్చి రొట్ట విత్తనాలను ఏప్రిల్ నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడతాయని, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆది సోమవారాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం జిల్లాలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయని, ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాళ్లు తోడవడంతో ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆది సోమవారాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఈ నెల 16వ తేదీ తర్వాత ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు పడే సమయంలో, ఈదురుగాళ్ల సమయంలో హోర్డింగ్ల వద్ద, చెట్ల వద్ద, విద్యుత్ స్తంభాల వద్ద వేచి ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈదురుగాళ్లు వీచే సమయంలో సురక్షిత ప్రాంతంలోకి వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో ఉదయం 9 గంటల తర్వాత బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎండలకు తోడు ఉక్కపోతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే ఉపశమనం కలిగినట్లే. కానీ ప్రస్తుతం ఎదురుగాళ్లు, వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రైతులు సాగు చేసిన పంటలు చేతికొందే సమయం ఇది. కొన్ని ప్రాంతాల్లో పంటల పొలాల్లో కోత దశలో ఉండగా, కొన్ని ప్రాంతాల్లో కళ్ళాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తుగా పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి చర్యలు చేపడుతుంది. అయితే వేసవి కాలంలో విద్యుత్ వాడకం పెరగడం సర్వసాధారణమే. అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు కూడా భారీగా పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 1,20,95,963 మంది వినియోగదారులు ఉన్నారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 12,09,563 మంది వినియోగదారులు పెరిగారని పాటిల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు 39.556 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించినట్లుగా తెలిపారు. వాటిలో గృహ విద్యుత్ వినియోగం 23% ఉండగా, పారిశ్రామిక రంగం 31%, వ్యవసాయ రంగం 21%, కమర్షియల్ 16%, ఇతర కేటగిరీలో 9%గా నమోదైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 3న 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు కాగా, అందులో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 4,421 మెగావాట్ల రికార్డు నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గిందని జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎస్పీడీసీఎల్ సంస్థ పరిధిలో 5.44 కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా, వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,930.66 కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చాయని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ ఘాతంతో ప్రాణాలు కోల్పోయిన 2 రైతుల కుటుంబాలకు 5,000 చొప్పున అందజేశారు. మావోయిస్టుల లొంగుబాటు అంశంలో తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏకంగా
130 మంది మావోయిస్టులు ఒకేసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట శనివారం లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో తమ ఆయుధాలను అప్పగించారు. మరోవైపు లొంగిపోయిన మావోయిస్టులకు వారి కేడర్ ఆధారంగా ప్రభుత్వం రివార్డు అందించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లొంగిపోయిన వారికి ఎంత మేరకు నగదు బహుమతి లభించే అవకాశం ఉందో తెలుసుకుందాం. తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరిగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ క్రమంలోనే శనివారం రోజున 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ ఆయుధాలను సరెండర్ చేశారు. తాజాగా లొంగిపోయిన వారితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వారి నుంచి 266 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు చెందిన 7 మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ అగ్రనేత గణపతి సహా అజ్ఞాతంలో ఉన్నవారు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల భద్రతతో పాటుగా ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పారు. మరోవైపు లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి అందించనున్న సంగతి తెలిసిందే. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వారు జీవించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించనుంది. తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు వారి కేడర్ ఆధారంగా రివార్డు అందిస్తారు. డివిజనల్ కమిటీ సభ్యులు అయితే 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులు అయితే 4 లక్షలు, మావోయిస్టు పార్టీ సభ్యులకు 1 లక్ష నగదు బహుమతి అందిస్తారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయుధాలతో సహా లొంగిపోయే వారికి అదనపు ప్రోత్సాహకాలు అందిస్తారు. మరోవైపు శనివారం రోజున లొంగిపోయిన వారిలో స్టేట్ కమిటీకి చెందిన మావోయిస్టులు 3 ఉన్నారు. 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 40 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. మరోవైపు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గణపతి కూడా వీలైనంత త్వరగా లొంగిపోవాలని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులకు మెరుగైన పరిహారంతో పాటుగా ఆరోగ్య భద్రత, ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామన్నారు. నగదు బహుమతిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, చట్టపరంగా ఎత్తివేసేందుకు అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. వివిధ హోదాలలో ఉన్న పోలీసు అధికారులు ప్రత్యేకమైన కృషి చేసి నక్సలైట్లకు ఒక నమ్మకాన్ని కలిగించి ఈ ప్రభుత్వము వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్ళకు జీవించడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా గుర్తిస్తుంది అని ఒక నమ్మకం కలిగించి ఈనాడు ఈ 130 మంది నక్సలైట్ల సరెండర్ కార్యక్రమంలో ఈ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసిండ్రు. ముఖ్యంగా శివధర్ రెడ్డి గారిని, ఐజీ సుమతి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నాను. ఈ రోజు అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లకు నా సూచన, విజ్ఞప్తి, నా పిలుపు ఒక్కటే. మనమందరం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆయుధాలతో సహా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు మీరు సరెండర్ అవుతే అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ బాగోగులను చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసిన, అమిత్ షా గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చిందో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో, నివసించడానికి ఇంటి స్థలము, ఇల్లు నిర్మాణానికి ఆర్థిక పరమైన సహాయంలో కూడా మమ్మల్ని స్వేచ్ఛగా ముందుకు వెళ్ళమని అమిత్ షా గారు చెప్పింది మొన్న జరిగిన చర్చల సందర్భంగా. అందుకే కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజం లో అంత గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ గాని, స్టేట్ కమిటీ గాని వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. ఈ పిలుపు ద్వారా ఒక మంచి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో జరగాలి. ఈ రోజు సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకుందాం. మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను కాండి. గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల యొక్క హక్కులను, అక్కడ వాళ్ళ ఆర్థిక స్తోమతను పెంచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి సరెండర్ కావాల్సిందిగా, ఆయుధాలను అప్ప చెప్పాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో మీరు ముందుకు వస్తారని మా ప్రభుత్వం ఆశిస్తున్నది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.